सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 18వ అధ్యాయం. ఓ సర్వశ్రేష్ఠులు నిత్యులు అయిన సద్గురు మీకు జయకారాలు. ప్రత్యక్ష పరబ్రహ్మలైన సద్గురు మీకు జయకారాలు. ఈశ్వరుణ్ణి మోహింపజేయగల శక్తిని స్వాధీనంలో ఉంచుకోగల మీకు జయం.
మీరు మీ భక్తులకు అభయమిచ్చి ఆద్యంతరహితంగాను సుఖదుఖ శోక హర్షాలు ఇత్యాది ద్వంద్వాలకు అతీతంగాను ఉంటూ ఏ రకమైన మనోవికారాలతోనూ క్షుబ్ధం కాని సద్గురు మీకు విజయం కలుగుగాక. ఆత్మస్వరూపాన్ని తెలియజేయగలవారు మీరొకరే. స్నానం చేయటానికి సాగరంలోకి పోయిన ఉప్పు బొమ్మ తిరిగి బయటకు రాగలదా? అలా ఎన్నటికీ జరగదు. మీ విషయం కూడా అంతే. వేదాలు శృతులు దేనికోసం రాత్రింబవళ్ళు వాద వివాదాలు చేస్తాయో, దేన్ని గురించి ఎవరూ కూడా తర్కించలేరో ఆ పరబ్రహ్మని మీరు కేవలం మీ వేలుతో భక్తులకి సహజంగా చూపిస్తారు. అదృష్టవశాత్తు మీ కృపాదృష్టి పరిధిలోకి వచ్చిన వారికి ఇది తమది, ఇది ఇతరులది అనే అల్పభావనకు స్థానమే ఉండదు. గత అధ్యాయంలో బ్రహ్మ చిక్కుని విప్పి స్పష్టం చేయడం జరిగింది. బ్రహ్మ జిజ్ఞాసులకు లోభమనే ఆవరణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడంలో అవరోధంగా పరిణమించడం గురించిన వర్ణన అయింది. నా మీద కురిసిన అనుగ్రహ కథనాన్ని ఇప్పుడు శ్రోతలు ఆధారంగా వింటే మార్గదర్శకత్వం చేసే బాబా స్వభావం వారి మనసుకు అనుభవంలోకి వస్తుంది. ఇది కూడా ఓ మధుర కథ. దాన్ని నేను ఉన్నదున్నట్లు చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కోసం స్వస్థ చిత్తంతో వినాలి. కథను వినాలని శ్రోతలు తత్పరులైతే వక్తకి ఉల్లాసం కలిగి ఇద్దరి హృదయాల్లోనూ ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగి ఆనందం చిందులు వేస్తుంది. సాయిబాబా అణువంతైన రాగ లోభాలు పెట్టుకోకుండా వారి వారి అధికారాలను అనుసరించి భక్తులకి సరైన మార్గాన్ని ఉపదేశించేవారు. గురువు చెప్పినది ఇతరులకు ఎవరికైనా చెప్తే అది విఫలమవుతుందని ఎంతమందో అభిప్రాయపడ్డారు. అయితే అది కేవలం కాల్పనికము, అర్ధరహితము అయిన దాంభికం. ప్రత్యక్షంగానే ఏమిటి, స్వప్నంలో చెప్పిన చక్కని ఉపదేశాలను కూడా అందరికీ చెప్పవలసి ఉంటుంది. దానికేమీ ఆధారము, రుజువు లేదు అనంటే దానికి బుధ కౌశిక ఋషి ఆధారం ఉంది. అతను తనకి స్వప్నంలో దీక్షారూపంతో ప్రాప్తించిన రామరక్షా స్తోత్రాన్ని అందరికీ చెప్పేశాడు. సద్గురువు వర్ష ఋతువులోని మేఘమే. గొప్ప ప్రేమాతిరేకంతో ఆయన స్వానంద జలాన్ని వర్షిస్తారు. అదేమన్నా నిలువ ఉంచుకోవటానికా? కాదు. స్వయంగా మనసారా తనివితీరా త్రాగి అందరిచే త్రాగించడానికి. పిల్లల చుబుకం పుచ్చుకుని వారి ఆరోగ్యం కోసం అమ్మ వాళ్ళని మాయబుచ్చి మందంతా త్రాగించినట్టు అచ్చం అదే విధంగా ఉంటుంది బాబా హస్తకౌశలం. ఆయన బోధనా పద్ధతి గుప్తంగా ఉండదు. ఆయన తమ భక్తుల కోరికని ఏదో ఒక పద్ధతిలో అనూహ్యంగా నెరవేరుస్తారని గుర్తుంచుకుని మరీ వినండి. సద్గురువుతో కలిసి జీవించడం ధన్యం. ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సద్గురువు చెప్పిన ఒక్కో మాట గుర్తొస్తే మనకు వర్ణనా పటిమ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఈశ్వరుణ్ణి భక్తి భావనతో స్తుతించిన, గురు సేవ పూజ చేస్తున్నా గురువు నుంచి ప్రాప్తించవలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇతర సాధనలు వ్యర్థమైపోతాయి. విక్షేపము, ఆవరణల వల్ల సంసారాన్ని దాటగల మార్గం అంధకార బంధురంగా ఉంటుంది. గురూపదేశం అనే కాంతి కిరణాలు ఏ అవరోధాలు లేకుండా మార్గాన్ని చూపిస్తాయి. గురువు ప్రత్యక్షంగా ఈశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే. గురువే వాస్తవంగా పరాత్పరుడు, పరాత్పర బ్రహ్మ. చూడండి గురుగీత. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే తల్లి, గురువే తండ్రి. దేవుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. అయితే గురువు కోపిస్తే మాత్రం ఎవరూ రక్షించలేరు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. గురువు ప్రవృత్తికి మార్గం చూపగలవారు. పుణ్యక్షేత్రాల వ్రతాల విశిష్టతను చెప్పగలవారు. అదేవిధంగా నివృత్తి గురించి, ధర్మాధర్మాల గురించి, వైరాగ్యం గురించి, వేద శృతుల గురించి వ్యాఖ్యానించగలవారు. బుద్ధిని సావధానం చేసి సత్పురుషులు స్వస్వరూపమనే సంభరాన్ని చూపిస్తారు. కుసుమకోమలమైన అంతఃకరణతో దయాపరులైన ఆ సత్పురుషుడు భక్తి గురించిన గొప్ప ఇచ్చను కూడా నెరవేరుస్తారు. అందువల్ల భక్తులకు విషయాల పట్ల వాసన అస్తమిస్తుంది. నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది. మహాత్ములకు కృప కలిగితే వివేక వైరాగ్యాలు కలిసి ఒకటిగా పెరిగే ఫలాలు ప్రాప్తిస్తాయి. మహాత్ముల సహవాస సౌఖ్యం లభిస్తే, వారి సేవాభాగ్యం కలిగితే, వారిపై ప్రేమ పారవస్యం కలిగితే స్వయంగా భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవృక్షాలే అయిన మహాత్ములు వాళ్ళ కష్టాలన్నింటినీ నివారిస్తారు. కనుక నిరంతరం మహాత్ముల సాన్నిధ్యాన్ని పెనవేసుకుని ఉండాలి. మహాత్ముల కథలను వినాలి. వారి చరణాలకు వందనం చేస్తే సమస్త పాపాలు ప్రక్షాళనమైపోతాయి. లార్డ్రే ముంబై రాజ్యానికి గవర్నర్గా ఉన్నప్పుడు అతను క్రాఫర్డ్ అనే పేరు గల ముంబై నగర మున్సిపాలిటీ కార్యాలయంలో ఓ అయోగ్యమైన పని గురించి తనిఖీ చేశాడు. అప్పుడు ప్రసిద్ధి చెందిన ఓ వ్యక్తి సాయిబాబా భక్తికి ఆకర్షితుడైనాడు. అతనికి 3 రకాల దుఃఖాలతో నిండిన సంసారం మిథ్య అనిపించడం వల్ల
వ్యాపారంలో నష్టం కలగడం వల్ల మనసులో గొప్ప వైరాగ్యం కలిగింది. అతను సామానంతా తీసుకుని ఇల్లు వదిలేశాడు. మనసులో అశాంతి చోటు చేసుకోవడం వల్ల సుదూర ప్రాంతానికి వెళ్ళాలనిపించింది అతనికి. ఎక్కడైనా సరే ఏకాంతంలో సుఖంగా ఉండాలని మనసులో నిర్ణయించుకున్నాడు. సంకట సాగరంలో పడిపోయినప్పుడు, ఆ కష్టాల కొలిమిలో కాలిపోయేటప్పుడు జీవులకి దైవం గుర్తొస్తాడు. అప్పుడు వారు ఆ దైవాన్ని అదే పనిగా పిలిచి ఆయన వెంటబడతారు. అయితే పాప కర్మాచరణ తగ్గిపోనంత వరకు దేవుడి పేరు పెదవులను స్పృశించదు. కానీ అదే నామం ఒకసారి పెదవులపైకి వచ్చిందంటే అప్పుడు ఆ జీవుల భక్తిని చూసి దేవుడు వారిని మహాత్ములతో జతకలుపుతాడు. అలాగే అయింది ఈ భక్తుడికి. అతను సంసారంతో విసిగిపోవడం చూసి అతని స్నేహితుడు అతనికి హితకరమైన ఓ సలహా ఇచ్చాడు. అది వినండి. ఏమయ్యా, నీవు సమర్థ సాయి దర్శనానికి షిరిడి వెళ్ళి రారాదు? అత్యంత దయాపరుడైన మహాత్మునికి నీ గురించి విన్నబుచ్చుకోవచ్చు కదా. ఆయన సాన్నిధ్యం ఓ క్షణపాటు లభించినా నీ మనోచాంచల్యం వెంటనే అస్తమిస్తుంది. వెంటనే అది హరిచరణాలను ఆలింగనం చేసుకుంటుంది. అప్పుడు అక్కడి నుండి వెనుతిరగడం కష్టమవుతుంది. దేశాల నుంచి జనులు వస్తారు అక్కడికి. సాయి మహారాజ్ చరణాలను పట్టుకుంటారు. ఆయన ఆజ్ఞానుసారం వ్యవహరిస్తారు. ఆయన్ని సేవించి తాము కోరుకున్న మనోరథాలను ఈడేర్చుకుంటారు. అలా సాయిబాబా కీర్తి ప్రసిద్ధి చెందింది. చిన్న పెద్ద అందరికీ ఆయన తెలుసు. ఆయనకి నీపై కరుణ కలిగిందంటే నీ దుఃఖం దూరంగా పారిపోతుంది. షిరిడి గొప్ప పవిత్ర స్థలం. రాత్రింబవళ్ళు అక్కడికి రాకపోకలు జరుగుతుంటాయి. నీవు కూడా దర్శనం చేసుకుని చూడు. మహాత్ముల దర్శనం ఎప్పటికీ శుభప్రదమే. వర్షం పడగా ఉదాసీనంగా ద్రవ్యహీనంగా అయిన సమయంలో మేఘాలు అనుకోకుండా కుంభవృష్టి కురిపించినట్లు, లేదా ఆకలితో వ్యాకులం చెంది ఉన్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు పళ్ళెంతో వడ్డించినట్లయింది అతనికి. స్నేహితుడిచ్చిన ఆ సలహాను పాటించి అనుభవాన్ని పొందాలని మనసు కనిపించి ఆ భక్తుడు షిరిడి దారిపట్టాడు. షిరిడీకి చేరి బాబా దర్శనం చేసుకుని ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. ఆ కమనీయమూర్తి దర్శనంతో అతని కళ్లకు తృప్తి కలిగింది. మనసు మంత్రముగ్ధమైంది. సనాతన స్వయం ప్రకాశక నిరంజన పూర్ణ బ్రహ్మ అయిన సాయి రూపాన్ని చూసి అతని మనసు శాంతించింది. అతనికి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంతో ఈ పదద్వయం ప్రాప్తించిందనిపించింది. ఆ దర్శనంతో మనసుకి మహదానందము, నిశ్చింత కలిగాయి. అతని ఇంటి పేరు సాటే. అతని నిశ్చయం అచంచలమైనది. అతను గురు చరిత్ర పారాయణను నియమంగా చేయడం మొదలుపెట్టాడు. సప్తాహం పూర్తవడానికి ముందు రాత్రి బాబా అతని కల్లోకి వచ్చారు. తమ చేతిలో పారాయణ గ్రంథాన్ని పట్టుకుని బాబా అతనికి స్వయంగా అర్థం చెప్పసాగాడు. తమ ఆసనంపై కూర్చుని ఎదుట సాటిని కూర్చోబెట్టుకుని గురుచరిత్ర గ్రంథాన్ని తీసుకుని బాబా నిరూపణ చేయసాగారు. బాబా గ్రంథపారాయణ చేస్తూ పౌరాణికుల్లా కథ చెప్పసాగారు. సాటే స్వస్థ చిత్తంతో శ్రోతలాగా కూర్చుని ఆదరపూర్వకంగా ఆ గురు కథను వింటున్నాడు. సాటే ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటిలా విరుద్ధంగా ఉంది అని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ప్రేమభావం ముప్పిరిగొనగా అతని కంఠం పూడుకుపోయి, ఓ దయామయ సాయినాథ, అజ్ఞానాంధకారం అనే దిండుని మెడగంద పెట్టుకుని వాసన అనే పక్క మీద పడుకుని గుర్రు పెట్టేవారిని మీరు మేల్కొల్పుతారు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను లేపి గురుచరితామృతాన్ని ఓ కృపాళు మీరు నా చేత త్రాగించారు అనుకున్నాడు. సరే, ఆ అనుభవం అయ్యాక సాటేకి పూర్తిగా మెళుకు వచ్చింది. జరిగిన విషయమంతా అతను కాకా దీక్షిత్కి చెప్పి ఇలా అన్నాడు. కాకా సాహెబ్, దీని అర్థం నాకు ఏం తెలియటం లేదు. అది చెప్పగల సమర్థులు బాబాయే. బాబా మనసులో ఏముందో అర్థం కావడం లేదు. మీరే ఆయన అడగండి. గురుచరిత్ర పారాయణ మళ్ళీ ప్రారంభించాలా, లేక ఇంతటితో అయిపోయింది అనుకోవాలా? బాబా అభిప్రాయం ఏంటో అడగండి. అప్పుడే నా మనసుకు శాంతి కలుగుతుంది. అప్పుడు కాకా సాహెబ్ అవకాశం చూసుకుని బాబాతో సాటే స్వప్నం గురించి చెప్తూ ఇలా అన్నాడు. దేవా, ఈ అనుభవంతో మీరు సాటేకి ఏం చెప్పదలుచుకున్నారు? సప్తాహం అలాగే కొనసాగించాలా, లేక అంతటితో ఆపేయాలా? మీరే సాటేకి ఇందులోని అంతరార్థాన్ని స్పష్టంగా చెప్పండి. అతనికి మార్గం చూపండి. సాటే గొప్ప భావార్థి భక్తుడు. అతనిపై కృప చూపి అతని ఈ కోరిక నెరవేర్చండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం. అప్పుడు బాబా ఇలా ఆజ్ఞాపించారు. అతన్ని మరోసారి పారాయణ చేయమను. ఈ గురుచరిత్ర చదవడం వల్ల భక్తులు పాపరహితులవుతారు. ఈ గ్రంథ పారాయణ చేస్తే చదివే వారికి శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. సంసార మోహం సమూలంగా సమసిపోతుంది. అంటే నా అభిప్రాయం ప్రకారం బాబా సాటేకి స్వప్నంలో ఇచ్చిన అనుభవానికి మరొక అర్థం ఇది కూడా ఉండవచ్చు. తమ చేతిలో గ్రంథాన్ని పట్టుకుని బాబా అతనికి అర్థం చెప్తున్నారు. తమ ఆసనంపై కూర్చుని ఎదుట సాటెను కూర్చోబెట్టుకుని పౌరాణికుల్లాగా నిరూపణ చేస్తున్నారంటే నాకు అనిపిస్తోంది కదా, భక్తులు గ్రంథ పారాయణ చేసే పద్ధతిని బాబా ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారని. ఏ శ్రోతలైనా ఎదుట కూర్చోబెట్టుకుని లేదా బాబా చిత్రాన్ని కానీ లేదా మూర్తిని కానీ ఎదురు పెట్టుకుని గ్రంథ నిరూపణను మధ్య మధ్య అర్థంతో సహా చెప్తుంటే గ్రంథ పారాయణ నిజంగా సార్థకమవుతుంది. సాటే చేత మరోసారి గ్రంథ పారాయణ చేయమన్నారంటే
సాటేని ఈ బోధ ప్రమాణంగా పారాయణ మళ్ళీ చేయమని బాబా అభిప్రాయం అయి ఉండొచ్చు కదా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. బాబా ఇలా అంటున్నప్పుడు నేను బాబా పాదాలు నొక్కుతున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించి మనసులో అనుకున్నాను, బాబా ఇదేలా? సాటేకి అతి స్వల్ప శ్రమతోనే ఫలితం లభించింది. నేను ఈ గ్రంథ పారాయణను సంవత్సరాల తరబడి అదే పనిగా చేస్తున్నా, ఫలితం దక్కలేదు. సాటేకి 7 రోజుల్లోనే దానికి ఫలితం దక్కింది. సాటే గురుచరిత్రను 7 రోజులు వరుసగా ఒకేసారి చేశాడు. నేనైతే గడిచిన 40 సంవత్సరాల నుంచి దాన్ని చదువుతున్నాను. దాని గురించి మీరు పట్టించుకునే లేదు. ఒకరికి 7 రోజుల్లో ఫలం, మరొకరికి 7 సంవత్సరాలైన బాబా ప్రథమ దర్శనం అయినప్పటి నుంచి 7 సంవత్సరాలు ఫలితం దొరక్కపోవడం, నే చేసినదంతా వ్యర్థమేనా? ఆ దయామేఘం కరుణామృతాన్ని ఎప్పుడు వర్షిస్తుందా అని నేను చాతకంలా నిరీక్షిస్తున్నాను. అసలు అలాంటి రోజొకటి వస్తుందా? ఆ సంత చూడమని ప్రసన్నులై నాకు ఉపదేశమిచ్చి నా మనసులోని కోరికను ఎప్పుడు నెరవేరుస్తారు? భక్తవత్సలుడైన శ్రీ గురుసాయి చేసిన చమత్కారం చూడండి. నా మనసులో వచ్చిన ఆలోచనను ఆయన వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వల్ల అలాంటి కోటానుకోట్ల మంచి చెడు వాసనలు మానవుల మనసులను పట్టుకుంటాయి. అదంతా పూర్తిగా బాబాకి తెలుసు. మనసుకొచ్చే ఆలోచనలు శత్రువులకు కూడా రావు అన్న ఈ సామెత అందరికీ తెలుసు. ఇతరులెవ్వరికీ మన మనసులోని చెడు ఆలోచనలు తెలియవు, కానీ సాయి మహారాజు మాత్రం వాటిని వెంటనే తెలుసుకుంటారు. ఎంతో దయామయి అయిన ఆ జనని ఆ దుష్ట ఆలోచనలన్నిటినీ తన కడుపులో పెట్టుకుంటుంది. పరోపకారాన్ని గురించిన చక్కటి ఆలోచనను సరైన సమయం చూసి చెప్తుంది. కనుక నా మనసులోని ఈ ఆలోచనను తెలుసుకొని బాబా నాతో ఇలా అన్నారు, లే, ఆ శ్యామాగాడి దగ్గరికి వెళ్ళి 15 రూపాయల దక్షిణతే. వాడి దగ్గర కాసేపు కూర్చొని ఇద్దరూ మాట్లాడుకోండి. వాడిచ్చిన దక్షిణ తీసుకుని వెంటనే వచ్చేసేయ్. సాయినాథుడు నాపై కృప చూపాలని దక్షిణను నిమిత్తంగా చేసుకుని నాతో ఇలా అన్నారు. ఇప్పటికిప్పుడు శ్యామాగాడి దగ్గరికి వెళ్ళి నా కోసం డబ్బడిగి తీసుకురా అని ఆజ్ఞాపించిన తరువాత అక్కడ కూర్చునే ధైర్యం ఎవరికుంటుంది? కూర్చుంటే ఆజ్ఞాభంగం అవుతుందని నేను ఆజ్ఞ తీసుకుని వెంటనే లేచి శ్యామారావు దగ్గరికి వెళ్ళాను. అప్పుడే స్నానం చేసి శ్యామారావు దోవతి కట్టుకుంటూ బయట నిలబడి ఉన్నాడు. స్నానం పూర్తి చేసి ఉతికిన వస్త్రం ధరించి అతని నోటితో నామస్మరణ చేస్తూ దోవతి కుచ్చెలు పెట్టుకుంటున్నాడు. నాతో అతనిలా అన్నాడు, ఏమిటి అర్ధాంతరంగా ఇలా మసీదు నుంచి వచ్చేశారేమిటి? ముఖం అస్వస్థగా ఉన్నట్లుంది. ఈరోజు ఒంటరిగా వచ్చారేం? రండి, ఇక్కడ కూర్చోండి. నేనిప్పుడే స్నానం చేసి దోవతి కట్టుకుంటున్నాను. నేను వెళ్ళి దేవుడి పూజ పూర్తి చేసుకుని ఇట్లే తిరిగి వస్తాను. మీరు తాంబూలం వేసుకోండి. ఈ లోపల నేను పూజ చేసుకుని వస్తాను. మరప్పుడు తీరిగ్గా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మాధవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కిటికీలో నాదభాగవత గ్రంథం ఉంది. దాన్ని ఊరికే చేతిలోకి తీసుకున్నాను. అదృష్టవశాత్తు గ్రంథం తెరిచాను. ఏ భావన లేకుండా చదవటం మొదలెట్టాను. అప్పుడు ఉదయం నేను చదువుతూ అర్ధాంతరంగా ఆపిన భాగమే చదవటానికొచ్చింది. మనసుకెంతో ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు ఉదయం సోమరితనంతో పారాయణ చేయటం ఆపేశాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. దాన్ని బాబా పూర్తి చేయించారు. పైగా నాకు శిక్షణ ఇచ్చారు. నియమం అంటే నియమంగా చదవడం. అది నిశ్చింతగా సంపూర్ణంగా చదవకుండా ఈ నియమిత ఉపాసనను అసంపూర్ణంగా ఆపి అలా తమ
స్థానం నుంచి కదలకూడదు. ఇప్పుడు సందర్భానుసారం ఈ నాద భాగవతం గురించి కొంచెం గుర్తొచ్చింది. దాన్ని ఆపలేం కనుక శ్రోతలు దాన్ని ఆదరపూర్వకంగా వినండి. గురుభక్తి రసామృతంతో పూర్తిగా నిండిన ఈ నాద భాగవతాన్ని సాయిబాబా కృపను పొందిన కాకాసాహెబ్ దీక్షిత్ రోజు చదివేవాడు. అఖిల జగత్తుని ఉద్ధరించడానికి నారాయణుడు బ్రహ్మదేవుడు అనే భూమిలో దీన్ని నాటాడు. దాన్ని బ్రహ్మదేవుడు నారదుడనే పొలంలో పండించాడు. ఆ పొలంలో పండిన పంట ధాన్యాన్ని వ్యాసుడు 10 లక్షలను అంటే గురు ధర్మాలను యుక్తంగా పోగు చేశాడు. అంటే శృతి, ఉత్పత్తి, దైవము, వీరులు ఇత్యాది పురాణాలకి అవసరమైన 10 లక్షణాలతో యుక్తమైన శ్రీమద్ భాగవత పురాణాన్ని రచించాడు. దీన్ని సుఖమహర్షి పరీక్షన్ మహారాజు అనే కళ్ళెంలో కుప్పపోసి నూర్చి వేరు చేశాడు. దాన్ని శ్రీధర స్వామి తూర్పార పట్టగా దాన్ని జనార్దన స్వామి కొలిచాడు. దాంతో పైఠానుకు చెందిన ఏకనాథ్ మహారాజు రుచికరమైన పిండి వంటలతో భోజనం తయారు చేశాడు. ఆ భాగవత మహాపురాణంలోని 11వ స్కందం అంటే భక్తి రసమనే సౌఖ్య నిదే 31వ అధ్యాయములతో ఉన్న ఈ గ్రంథం శ్రీ కృష్ణ భగవానులు క్రీడించే స్థానం. కాకాసాహెబ్ దాన్ని నిత్యము పఠించేవాడు. ఈ నాద భాగవతాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పగటివేళ నిరూపిస్తూ ఉండేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణం చదువుతూ ఉండేవాడు. ఈ గ్రంథాన్ని కూడా గురువు ఆజ్ఞను అనుసరించి దీక్షిత్ చదువుతూ ఉండేవాడు. నాద భాగవతం అంటే భక్తి సుఖామృత రసమే. అంతెందుకు జ్ఞానేశ్వరి యొక్క మరో అవతారమే. ఇది నిజంగా ఏకనాథ మహారాజు మహారాష్ట్రకు చేసిన గొప్ప ఉపకారం. ఉదయాన్నే స్నానం చేసి నిత్య కర్మ, సాయి పూజ, ఇతర దేవతల పూజ అర్చనలు, హారతి, నైవేద్యం మొదలైనవి పూర్తి చేసి పాలను ప్రసాదంగా కొంచెంగా ఉపహారం చేసి శ్రోతలతో కలిసి నిత్య నియమంగా దీక్షిత్తు ఈ గ్రంథాన్ని సవివరంగా ఆదరపూర్వకంగా చదివేవాడు. దాని మాధుర్యాన్ని ఏమని వర్ణించను. దీని మాధుర్యం వల్ల భగవత్ పరాయణుడు తుకారాం మహారాజు భండారా అనే పర్వతం మీద ఏకాంతంలో 1000 సార్లు పారాయణం చేశారు. ఆ గ్రంథం మహాప్రసాదికము, దివ్యము అయినది. లోకుల ఉద్ధరణ కోసం దాన్ని చదవమని నిష్ఠాగరిష్ఠుడైన శిష్యుడు దీక్షితుని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. ఈ ఉద్ధవ గీతలో భాగవతం 11వ స్కందాన్ని ఉద్ధవ గీతం అంటారు. ఉద్ధవుడు యాదవ కులానికి చెందిన శ్రీకృష్ణునికి సేవకుడు. అతనికి శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్లే ముందు చేసిన ఉపదేశం ఈ స్కందంలో ఉంటుంది. భగవంతుడు ప్రకటమవ్వాలని దీన్ని పారాయణ చేసే భక్తులకి అరణ్యాలలోకి, వనాలలోకి పోకుండానే ఆ భగవంతుడు ప్రాప్తిస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణార్జునుల సంవాదం ఉంది. దానికన్నా శ్రీకృష్ణ ఉద్ధవుల సంవాదం రసభరితమైనది. ఆ ఉపదేశాన్ని ఈ నాద భాగవతంలో ఏకనాథ మహారాజు ప్రేమపూరితమైన శబ్దాలతో యథాతథంగా వర్ణించారు. సరే, ఈ ప్రాసాదిక గ్రంథాన్ని జ్ఞానదేవుని జ్ఞానేశ్వరితో పాటు సమర్థ కృపాలు సాయినాథులు షిరిడీలో ప్రతిరోజు చదివించేవారు. సకారం అలీ ఉరఫ్ బాబు సాహెబ్ జోగ్ని ఈ గ్రంథాన్ని రావు బహదూర్ సాటేవాడాలో చదవమని బాబా ఆజ్ఞాపించారు. దీంతో భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు బాబా ఎంతో మంది భక్తుల చేత వారికి శుభం కలగాలన్న కోరికతో ఈ గ్రంథాన్ని వారిపై కరుణతో శ్రవణం చేయించేవారు. అనుగ్రహించే విషయంలో బాబా కుశలత గొప్పది. భక్తులు దగ్గరలో ఉన్నా లేక దూరంగా ఉన్నా బాబా వారి హృదయాలలో వారి దగ్గరే ఉండి అనేక రకాలుగా వారికి ఉపదేశించేవారు. తాము మసీదులోనే కూర్చొని ఉన్నా కొందరిని కొన్ని పనుల్లో నియమించి వారికి తమ శక్తినిచ్చి వాటిని పూర్తి చేయించేవారు. బాబూ సాహెబ్ జోగ్ రావు బహదూర్ సాటేవాడాలో గ్రంథాన్ని చదవమని చెప్పగా జోగు దాన్ని నియమంగా నిత్యము చదువుతూ ఉంటే
శ్రోతలు వినేందుకు వచ్చేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత జోగు కూడా ఎప్పుడూ బాబా వద్దకెళ్ళి ఆయన చరణాలకు నమస్కరించి విభూది తీసుకొని గ్రంథం చదివేందుకు అనుమతి అడిగేవాడు. అతను కొన్నిసార్లు జ్ఞానేశ్వరి చదివేవాడు, కొన్నిసార్లు నాద భాగవతాన్ని గొప్ప ఆనందంతో పారాయణం చేసేవాడు, అర్థంతో సహా వ్యాఖ్యానించేవాడు. ఈ ప్రకారంగా జోగుకి గ్రంథ పారాయణకి అనుమతి ఇచ్చాక బాబా తమని కలవడానికి వచ్చిన భక్తుల్లో ఎందరినో వెంటనే గ్రంథ శ్రవణానికి పంపేవారు. అప్పుడప్పుడు బాబా స్వయంగా చిన్న చిన్న కథలు చెప్తూ ఉండేవారు. శ్రోతలు వాటిని తమ శృతి పదంలో భద్రపరుచుకునేవారు. శ్రోతలు వాటిని విన్న తరువాత బాబా వారితో లేవండి, వాడాకి వెళ్ళి గ్రంథాన్ని వినండి అనేవారు. ఆ భావార్థులైన శ్రోతలు గ్రంథం వినడానికి వెళ్ళినప్పుడు గ్రంథంలో కూడా అదే కథ వచ్చేది. దానివల్ల ఇంతకు ముందు బాబా చెప్పిన కథ వారి మనసుల్లో మరింత దృఢంగా నాటుకునేది. దాని అర్థం పూర్తిగా బోధపడేది. జ్ఞానేశ్వరిలో లేదా ఏకనాథ వాణిలో బాబా కథలు పదే పదే వచ్చేవి. దానితో శ్రోతలకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. ఒక్కోసారి గ్రంథంలో ఓ భాగాన్ని చదివినప్పుడు బాబా అలా ఆజ్ఞాపించకపోయినా బాబా మొదట్లో చెప్పిన గోష్ఠికి సంబంధించిన భాగం గ్రంథంలో జోగు చదివే భాగంలో వచ్చేది. భగవద్గీత, భాగవతం ఈ రెండు గ్రంథాలే భాగవత ధర్మాల సారభూతాలు. వీటిని జోగు ప్రతిరోజు చదివేవాడు. భగవద్గీతకి మరాఠీ టీకా జ్ఞానేశ్వరి, దాని పేరు భావార్థ దీపిక. భాగవతంలోని 11వ స్కందం ఏకనాథ మహారాజు నాద భాగవతంలోని పరమార్థ నిరూపణకి ఆధారం. సరే, ఈ భాగవతాన్ని సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యక్రమంగా నియమంగా నేను కూడా చదివేవాణ్ణి. కానీ ఆ రోజు దానికి అవరోధం కలిగింది. అందులోని ఒక కథను సగం చదువుతూ ఉండగా భక్తులు మసీదుకు పోయేందుకు బయలుదేరారు. నేను కూడా గ్రంథాన్ని చదువుతూ మధ్యలో దాన్ని అలాగే వదిలేసి మసీదు వైపు పరిగెత్తాను. నా మనసులో బాబా కబుర్లు వినాలనే కోరిక ఉంది, కానీ బాబా మనసులో వేరే ఏదో ఉంది. భాగవత పఠన వదిలేసి వేరే పనులు చేస్తే బాబాకి సంతోషం కలుగదు. కనుక నిత్య పఠనంలో మిగిలిన భాగవత భాగాన్ని బాబా నా చేత బలవంతంగా చదివించారనిపించింది. అలా బాబా యొక్క గొప్ప ప్రేమ గుర్తొస్తే గుండె లోతుల్లోంచి ప్రేమ వరదలు ఉప్పొంగుతాయి. సరే, ఇక్కడ భాగవత కథ పూర్తయింది. దానికి సంబంధించిన చిన్న కథ కూడా పూర్తయింది. మాధవరావు పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చాడు. బాబా మీకు పంపిన సందేశాన్ని తీసుకువచ్చానండి. మీ దగ్గర 15 రూపాయల దక్షిణ తీసుకురమ్మన్నారు బాబా. సరిగ్గా నేను బాబా సేవ చేస్తున్నప్పుడే మీరు బాబాకి గుర్తొచ్చారు. ఆయన నాతో లేచి శ్యామ దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకురా, అతని ఇంట్లో కూర్చొని కాసేపు అతనితో మాట్లాడిన తర్వాత తిరిగి రా అన్నాను. ఇది విని మాధవరావు ఆశ్చర్యచకితుడే ఇలా అన్నాడు, డబ్బుకి బదులు నా నమస్కారాలు తీసుకువెళ్ళండి, ఇదే నా దక్షిణ. దానికి నేనేమన్నానంటే ఇప్పుడు ఈ పని ఒకటయింది, మీ 15 నమస్కారాలు నాతో తీసుకెళ్తాను, కానీ కూర్చొని మాట్లాడండి, ఏం చెప్తారో చెప్పండి, వినాలన్న నా కోరికను తీర్చండి. బాబా పవిత్ర యశోగాథలనే గంగా వాహినిలో మునకలు వేసి పాపాలను ప్రక్షాళన చేసుకుందాం. అప్పుడు మాధవరావు, మీరు కూర్చోండి, ఈ దేవుడి ఆట ఇలాగే ఉంటుంది, మీకు కూడా అంతా తెలుసు, క్షణం సేపు విశ్రాంతి తీసుకోండి, ఇవిగో ఆకులు, ఇవిగో కాచు, డబ్బాలో ఒక్క సున్నం ఉన్నాయి, నేను ఒక నిమిషంలో తలకి టోపీ పెట్టుకొని వస్తాను. సాయిబాబా లీలలకు పరిమితి లేదు. నేను మీకు ఎన్నని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుంచి మీరు ఎన్నో చూశారు. నేను కేవలం చదువులేని పల్లెటూరి వాణ్ణి. మీరందరూ పట్టణంలో ఉండే సుశిక్షితులైన మానవులు. మీతో ఆయన అతర్క్య లీలలు నేను ఏమని వర్ణించను అని మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవుడిపై పూలు చల్లి టోపీ పెట్టుకొని వెంటనే బయటకు వచ్చి నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఈ దేవుని లీలలు ఆలోచనకు అందవు. ఆయన చాతుర్యం ఎవరికి సరిగా అర్థం కాదు. ఆయన ఆటకు అంతు లేదు. ఆట ఆడి ఆయన ఆట నుంచి వేరుగా ఉంటారు. మీరు చదువుకున్న భక్తులు, ఒకరికంటే ఒకరు విద్వాంసులు. చదువురాని మాకు బాబా యొక్క ఈ అగాధ చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఆయన స్వయంగా తామే చెప్పకుండా నా దగ్గరికి మిమ్మల్ని ఎలా పంపించారు? ఆయన చేతలు ఆయనకే తెలియాలి. ఆయన ఆచరణ మానవుల ఆచరణని పోలి ఉండదు. ఇప్పుడు సందర్భానుసారం ఓ చక్కటి విషయం గుర్తొచ్చింది. అయితే ఆ విషయం చెప్పుకొని కొంచెం కాలక్షేపం చేద్దాం. ప్రత్యక్షంగా నా కళ్ళెదుట
జరిగిన దాన్ని చెప్తాను. భక్తుల మనసులో నిశ్చయాన్ని బట్టే బాబా వారి కోరికను నెరవేర్చేవారు. అయితే అప్పుడప్పుడు ఆ మానవులని తీవ్రమైన పరీక్షలకు గురి చేసేవారు. భక్తుల భక్తిని, ప్రేమని పరీక్షించిన తర్వాతే వారికి ఉపదేశించేవారు. ఉపదేశం అన్న మాట వినపడగానే నాకు సాటే గురుచరిత్ర విషయం గుర్తొచ్చింది. నా చిత్తంలో తలుపుకున్న మెరుపు మెరిసినట్టయింది. మసీదులో ఉన్న నన్ను శ్యామ దగ్గరకు పంపించడమే బాబా ఉపాయం. నా చంచల చిత్తాన్ని స్థిరం చేయడానికి కాదా? బాబా చేతలు విలక్షణం. సరే, ఈ ఆలోచన కలగగానే నేను దాన్ని మనసులో అలాగే అనిచేశాను. కథ వినాలనే కోరిక రెట్టింపైంది. దాన్ని పూర్తి చేయాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు బాబా గురించిన చిన్న చిన్న కథలు చెప్పడం ప్రారంభమయ్యింది. ఆయన భక్త వత్సలత చూసి నాకు ఆనందం కలగసాగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తరువాత శ్యామారావు మరో కథ చెప్పాడు. అతను ఇలా అన్నాడు. దేశముఖుల వంశానికి చెందిన స్త్రీ ఒక ఆమె ఉండేది. ఆమె మనసులో సత్పురుషులను చూడాలనే కోరికే ఉండేది. సాయిబాబా కీర్తిని విని సంగమనేర్లోని జనులతో కలిసి ఆమె బాబా దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడీ వచ్చింది. ఈమె కాషాబా దేశ్ముఖ్ తల్లి. ఆమె పేరు రాధాబాయ్. సాయిబాబా చరణాల్లో భక్తిని పెట్టి ఆమె ఆయన దర్శనం చేసుకుంది. దర్శనం యథావిధిగా అయ్యింది. దారిలో కలిగిన అలసట పోయింది. శ్రీవారి పాదాలపై ప్రేమ కలిగింది. ఆమెకు తన తీవ్ర ఇచ్ఛ జ్ఞాపకం వచ్చింది. ఆమె మనస్సులో ఉన్న తీవ్ర ఇచ్ఛ ఏమిటంటే శ్రీ సాయిబాబాను తన గురువుగా చేసుకోవటం. అలా చేస్తే ఆయన యోగ్యమైన ఉపదేశం చేస్తారు. దానితో తను పరమార్థాన్ని పొందుతుంది. ఆమె వయసులో ఎంతో వృద్ధురాలు. ఆమెకు బాబా మీద అత్యంత నిష్ఠ ఉండేది. బాబా నుంచి ఎలాగైనా సరే ఉపదేశం పొందాలి అని ఆమె మనసులో తీవ్ర నిశ్చయం చేసుకుంది. తనపై కృప చూపి ఒక మంత్రాన్ని తన చెవిలో చెప్పనంత వరకు షిరిడీ వదిలేసి వేరే చోటికి పోరాదని నిశ్చయించుకుంది. శ్రీ సాయిబాబా నోటి నుంచి తప్పక మంత్రం తీసుకుంటాను. ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నవి పవిత్రమైనవి కావు. శ్రీ సాయిబాబా పుణ్యాత్ములు, గొప్ప మహాత్ములు. ఆయనే నాపై అనుగ్రహం చూపిస్తారు అని అంతఃకరణంలో దృఢంగా నిశ్చయించుకొని ఆమె అన్నము నీళ్లు మానేసి భీష్మించుకు కూర్చుంది. అసలే ఆమె వృద్ధురాలు. కడుపులో అణువంతైనా ఆహారం లేదు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఉపదేశం మీద అపరిమిత శ్రద్ధ. వృద్ధురాలు 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశించనంత వరకు ఆమె అన్నపానీయాలు వదిలేసి పట్టుదలగా కూర్చోవాలని, మంత్రోపదేశం లేకపోతే షిరిడీకి వచ్చి వెళ్లటంలో అర్థం లేదని అనుకున్నది. బసలోనే ఆమె నిరాహార దీక్ష పట్టడం వల్ల చాలా కఠిన సందర్భం ఎదురైంది. అన్నం నీళ్లు వదిలేసి ఆమె 3 రోజులు అలా ఉండిపోయింది. ఆ దేశ్ముఖ్ స్త్రీ నీరసించి ఉదాసీనంగా అయిపోయింది. ఈ దురదృష్టవంతురాల్ని ఏమనాలి? ఈ వృద్ధురాలకి చావన్నా భయం లేదేమి అనుకుంటూ మాధవరావు ఇది మంచిది కాదనుకున్నాడు. అప్పుడు అతను మసీదులో బాబా వద్ద కూర్చుని ఉన్నాడు. బాబా అతన్ని రోజులాగే కుశల ప్రశ్నలేశారు. శ్యామ, ఈరోజు విశేషాలేమిటి? అంతా బావుంది కదా? ఆ నారాయణ తేలి అంటే ఈ మాట ఒకానొక అంతరంగికమైన దుష్టవృత్తినుద్దేశించి బాబా పదే పదే అనేవారు. చాలా మితిమించిపోయాడు. నన్నెంతో బాధిస్తున్నాడు. అసలే వృద్ధురాలి మొండి పట్టు చూసి బాధగా ఉన్న శ్యామ బాబాను వెంటనే ఇలా అడిగాడు. ఇదేమి ఇంద్రజాలం దేవా? ఇప్పుడు నిజంగా ఏం చెయ్యాలి? మీ ఆట ఇతరులకు అర్థం కాదు. ఒక్కొక్క మనిషిని మీరు ఇక్కడకు రప్పిస్తారు. వాళ్ళని గురించి మమ్మల్ని అడుగుతారు. ఈ వృద్ధురాలైన స్త్రీ ఓ కోరికతో 3 రోజుల నుంచి అన్నపానాలు లేకుండా ఉపవాసంతో ఉంది. ఆ వృద్ధురాలు మొండిది. మీ పాదాల్లో ఆమె దృఢంగా నిష్ఠ పెట్టుకుంది. ఆమె వైపు మీరసలు చూడటమే లేదు. ఆమెను ఊరికే ఎందుకు కష్టపెడుతున్నారు? అసలే క్షీణించి ఉన్న ఆమె మొండి పట్టుతో ఉంది. అన్నం లేకపోతే ఆమె ఖచ్చితంగా చనిపోతుందని నాకు అనిపిస్తోంది. వృద్ధురాలు ఉపదేశం కోసం సాయి దర్శనానికి పోయింది. కానీ సాయిబాబాకు దయ కలగలేదు. ఆయన ఆమె మరణానికి కారణమైనారని లోకులంటారు. బాబా, అలాంటి దోషారోపణలను కలుగనీయకండి.
ఆమెకు ఆమె హితాన్ని గురించిన మాటలు చెప్పండి. ఆమెపై కృప చూపి ఈ అపయశస్సు తొలగించండి. వృద్ధురాలి దేహంలో ఇప్పుడు శక్తి మిగల్లేదు. ఆమె ప్రాణాలు తల్లడిల్లిపోయాయి. ఆమె మరణిస్తే మీకు చెడ్డ పేరొస్తుంది. వృద్ధురాలి నియమం నెరవేరటం కష్టం. దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు చనిపోతే చాలా చెడు జరుగుతుందని మాకెంతో చింత కలుగుతోంది. వృద్ధురాలేమో మొండిగా కూర్చుంది. ఆమెపై మీరు కృప, దయ చూపకపోతే ఆమె జీవించి ఉండదు. మీ నోటితో ఆమెకి ఏదైనా చెప్పండి. అప్పుడు అధ్యాయ పరిమితి అయిపోయింది. తరువాత విషయాన్ని వినాలన్న శ్రోతల కోరిక రాబోయే అధ్యాయంలో భక్తి రసంతో కలిసి నిజంగా నెరవేరుతుంది. తరువాత బాబా ప్రేమతో ఆ వృద్ధురాలికి చేసిన ఉపదేశాన్ని విచారపూర్వకంగా వింటే అవిద్య పట్టు సడలుతుంది. హేమాడ్ పంత్ సాయి పాదాలకు శరణుజొచ్చాడు. శ్రోతలకు సాష్టాంగం చేసి ఇలా విన్నపం చేస్తున్నాడు. స్వల్ప ప్రయాసతో సంసారాన్ని దాటిపోవడానికి శ్రవణ తత్పరులు కండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ ఇచ్చిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్వ చరిత్రలోని మదనుగ్రహం అనే పేరుగల 18వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. 19వ అధ్యాయము మదవ అనుగ్రహము. నా మీద అంటే స్వయముగా హేమాడ్ పంత్ మీద కురిసిన కృపా ప్రసాద వర్ణన 2వ భాగం. శ్రీ గణేశ్కు నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రమూర్తికి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథ్కి నమస్కారం. సాయి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మం. సాయి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మం. స్థూలం కన్నా అత్యంత స్థూలం. బ్రహ్మదేవుడి నుంచి అతి సూక్ష్మమైన మొక్క వరకు అన్ని రకాల వస్తువులు వారే. అలాంటి సద్వస్తుకి రంగుని, రూపాన్ని, ఏదో ఆకారాన్ని ఇచ్చి కళ్ళతో చూడాలని అంతఃకరణలో వాంఛ కలిగింది. సూర్యోపాసకులు దీపపు ఒత్తిని వెలిగించి సూర్యుడికి భక్తి భావంతో ఆరతిస్తారు. లేదా గణపతి భక్తులు బెల్లంతో గణపతిని చేసి ఆ బెల్లాన్నే ఆయనకి నైవేద్యం ఇస్తారు. కొందరు మహాసాగరం నుంచి దోశలతో నీరు తీసుకుని దాన్నే దానికి అర్ఘ్యమిస్తారు. ఇదంతా పైకి చూడటానికి యోగ్యమనిపించదు. అయితే సూర్యభగవానుడు సాగరుడు వీరు ఎంతో ఉదార చిత్తంతో ఉండటం వల్ల వారు భక్తుల భావాన్ని చూస్తారు. వారు ఉచితానుచితాలను ఏం పట్టించుకుంటారు? భక్తులను గౌరవించటమే వారి కోరిక. సమానశీలే వ్యసనేషు సఖ్యము. ఒకేలాంటి స్వభావం లేక వ్యసనం లేదా ఇష్టాలు కలిగి ఉన్న వారికి మైత్రి ఉండటం. అది ఒకవేళ సామాన్య నియమం అయినప్పటికీ దేహము, ఆత్మ ఏకత్రంగా ఉండటం అనేది గొప్ప ఆలేపనమటువంటి అపవాదమే, అంటే విరుద్ధమే. స్వావిక భావంగా ఒకదానికొకటి ఎంతో వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండింటికి మైత్రి ఆశ్చర్యకరం. ఒకటి లేకుండా మరోటి ఉండదు. అవి ఒక్క క్షణమైనా వేరుగా ఉండవు. ఈ దేహం నాశనవంతమైనది. అయితే ఆత్మస్థితి ఏ రకమైన తేడా లేదా మార్పు లేకుండా ఉంటుంది. ఎన్నటికీ నశించదు. ఈ రెండింటి ప్రేమ అపరితం. అందువల్లే సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ మానవులు పరిభ్రమించవలసి వస్తుంది. ఆత్మ ఓ గొప్ప శక్తి. దీనికన్నా అవ్యాకృతం అంటే ఇంద్రియాలకు స్పష్టంగా కనిపించనిది. దీనికన్నా అవ్యాకృతం అంటే సూక్ష్మంగా ఉండేదే ఆకాశం, ప్రకృతి లేదా అవ్యక్తం. దాన్నే మాయను కూడా అంటారు. వీటన్నిటికన్నా పురుషుడు అంటే పరమాత్మ. వీటన్నిటికన్నా పురుషుడు సూక్ష్మంగా ఉంటాడు. అక్కడ సమస్త ఇంద్రియాలు విశ్రాంతిగా ఉంటాయి. సర్వులు అంతిమగతి శుద్ధ బ్రహ్మ అతనే. అలా ఆ ఆత్మ స్వతహాగా నిర్వికారి. అది స్ఫటికంలా దోషరహితంగా ఉండి సంసారముల మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపుతో ఎర్రగా, నలుపుతో నల్లగా, పసుపుతో పచ్చగా కనిపిస్తుంది. అయితే మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా స్థితాంతరం
లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా మైదానములో మృగజలం ఉందనిపిస్తుంది. ముత్యపు చిప్ప వద్ద తలతలమనే వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టుని చూసి ఊరికే సర్పం అనే మిథ్యాభ్రాంతి కలుగుతుంది. తాటి మీద సర్ప ఆరోపణ వస్తుతః ఆధారం లేకుండా పొరపాటున అయినట్లే, అలాగే నేనే దేహమై ఉన్నాను అనే అభిమానం మూలంలో ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము వీటి నుంచి ఆత్మ అన్ని గుణ ధర్మంలో ఉంటుంది. అది తన తేజస్తో ప్రకాశిస్తుంది. అది శుద్ధ చైతన్యయుక్తంగా ఆకార వికార రహితంగా ఉంటుంది. దేహము, బుద్ధి, మనసు వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వం, భోక్తృత్వం ఉంటుంది. జ్ఞానం ఆపగలిగినది కాదు. మర్రి బీజం ఎంత సూక్ష్మంగా అయితే దాని గర్భంలో సంపూర్ణంగా మర్రి వృక్షం యొక్క శక్తి నిలువ ఉంటుంది. ఆ వృక్షం కడుపులో లెక్కలేని గింజలు ఉంటాయి. ఆ బీజాల్లో కోట్లాది వృక్షాలుంటాయి. అది బీజ ఏకల్యే బీజ అంకురులే ఏకా బీజ కోటి తరు కోటి కోటి. ఆ ప్రకారంగా మర్రి చెట్టు ప్రతి ఒక్క బీజం కడుపులో ఒక్కొక్క మర్రి వృక్షం తయారవుతుంది. ఆ అనుభవం సృష్టి నాశపర్యంతం అవుతూ ఉంటుంది. ఆ అనుభవం సృష్టి నాశపర్యంతం అవుతూ ఉంటుంది. ఆ విశ్వంలో కూడా అలాగే జరుగుతుంది అని చక్కగా గుర్తుపెట్టుకుని చూడాలి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साई साईनाथ शरद बाबू जी की जय. శాశ్వతత్వాన్ని, నిర్భయత్వాన్ని, ముక్తతను, స్వతంత్రతను, పరమాత్మని ప్రాప్తింప చేసుకోవటంలోనే జన్మకు సఫలత కలుగుతుంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం ఇదే. జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు. విరక్తి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. ప్రపంచం అనిత్యమని అనిపించినంత వరకు విరక్తి కల్పన స్ఫురించదు. అయితే ఈ ప్రపంచం అనిత్యం అనిపించడంలోనే జగత్తు అస్తిత్వం దృష్టికి గుప్పిస్తుంది. బాటసారి ఆశ్చర్యపోతాడు. అతనికి ఎటు పోవాలో తెలియదు. ఈ విశ్వభాసం అలా ఉంటుంది. శుద్ధ జ్ఞాన స్వరూప పరమాత్మలో మాయా మిథ్యా విలాసం ఉంటుంది. అది ప్రపంచంలో ఉద్భవించిన స్వప్నం యొక్క దృశ్యమే. దాని యొక్క ఊరికే ఎందుకు బాధపడాలి? స్వప్నం నుంచి మెలకువ వచ్చాక స్వప్నం నశించిపోతుంది. కనుక సత్స్వరూపంలో స్థితమై ఉండేవారికి ప్రపంచంలో కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదులు ప్రాప్తింప చేసుకోవాలని గుర్తుండదు. సర్వము ఆత్మ యొక్క ఐక్యత అయి ఉంటుంది అనే అనుభవ జ్ఞానం కలగకుండా, ఆత్మ యొక్క నిజ స్వరూపం తెలుసుకోకుండా శోక మోహాల బంధనం తెగిపోగల మరో సావధాన మార్గం లేదు. జ్ఞాన మార్గం అన్నింటిలోనూ శ్రేష్ఠ మార్గం అని బాబా రాత్రింబవళ్ళు ఉపదేశం చేసినప్పటికీ ఆయన సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించమని చెప్పేవారు. జ్ఞాన మార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు: జ్ఞాన మార్గం రామఫలం వంటిది. భక్తి మార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించటమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం. అది ఎంతో రుచిగా, మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామఫలం. భక్తి అంటే మధురమైన సీతాఫలం. రెండు రసంతో నిండి ఒకదానికన్నా ఒకటి మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిది అలాగే ఒక్కలా ఉంటుంది. రామఫలాన్ని చెట్టు నుంచి కోసి కింద పండించిన వారికి లోపలి గుజ్జు ఘాటుగా ఉంటుంది. ధైర్యంగా ఆ ఫలాన్ని చెట్టు మీదే పండించిన వారికి ఆ మాధుర్యం లభిస్తుంది. రామఫలం మాధుర్యం మంచిదన్న మాట నిజమే. అయితే అది చెట్టు మీద పండినప్పుడే అది భూమి మీద రాలి పడితే సహజం ఘాటుగా ఉంటుంది. కనుక చెట్టు మీద దాన్ని పండించటం తెలిసిన వారే దాన్ని ఆస్వాదించగలరు. సీతాఫలం కోసం మాత్రం అలా కష్టపడనవసరం లేదు. దాని మాధుర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే అది ఎంతో విలువైనది. రామఫలానికి భూమి మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన మార్గం అవలంబించే వారికి నిర్భయత్వం ఉండదు.
వారు అణిమ మహిమ వగైరా అష్టసిద్ధుల మీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక దయాసాగరులైన శ్రీ సాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి నామస్మరణల గురించే చెప్పేవారు. శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణులు అర్జునునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పారు. శ్రీ సాయిబాబా కూడా భక్తులకు సంసార బంధనాన్ని తెంచటానికే దీన్ని సాధనగా చెప్పారు. సరే, ఈ విషయానికి సంబంధించిన కథను గత అధ్యాయంలో వర్ణన చేస్తూ ఆపవలసి వచ్చింది. దాన్ని నేను ఇప్పుడు చెప్తాను, శ్రోతలు వినాలి. ఒక వయోవృద్ధురాలైన ఒక ఆమె వార్ధక్యంతో శక్తంతా క్షీణించిపోయి ఎంతో సంకటాలతో ఉంది. ఆమె సాయిబాబాను మంత్రం అడగటానికి అన్నపానాలు మానివేయాలనే వ్రతం మొదలుపెట్టింది. ఆమె స్థితి చూసి భయం పుట్టిన మాధవరావు బాబాతో మధ్యవర్తిత్వం చేయటానికి వెళ్ళాడు. గడిచిన కథలో సందర్భం అది. సాయి మనస్సులోని సంకల్పాలను దర్శింపచేసే ఈ సచ్చరిత్ర అనే జ్యోతి వెలిగించి దాని కాంతిపుంజాలు మార్గదర్శకమై అవి సాధకులు అమాయకులైన భక్తులకు యోగ్య మార్గాన్ని ప్రాప్తింపచేస్తాయి. బాబా ఆజ్ఞతో మాధవరావు నా చేత ప్రారంభింపచేసిన అందమైన కథను మీ ముందు నడిపిస్తాను. మాధవరావు ఇలా అన్నారు. వృద్ధురాలి నిశ్చయం చూసి ఆమె బాబాపై అనుగ్రహం చూపారు. బాబా ఆమెపై అనుగ్రహం చూపారు. ఆమె మనస్సులోని నిశ్చయాన్ని మార్చగా కథ విలక్షణమైంది. బాబా ఆమెను ప్రేమగా పిలిచి ఇలా అన్నారు. అమ్మా, నువ్వెందుకు సత్యాగ్రహం చేస్తున్నావు? నీకు మరణం ఎందుకు గుర్తొచ్చింది? పౌఢ స్త్రీలకు బాబా అమ్మ అని పిలిచేవారు. పురుషులను కాకా, బాబాయి, బాపు లేదా భాయి, సోదర అని పిలిచేవారు. ఆ పిలుపు ఎంత మధురం! బాబా హృదయంలో జాలువారే ప్రేమలాగే ఆ పిలుపు కూడా చెవులకింపుగా మధురంగా ఉండేది. శ్రీ సాయి దీన దయాళులు, దుర్బలులు, బాధితులైన కరుణామృత రసధారలను కురిపించేవారు. సరే, బాబా ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చోపెట్టుకుని ప్రేమపూర్వకంగా గురుత్వం యొక్క గుప్త తాళం ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలో దుఃఖ తీవ్రతను తగ్గించటానికి, భక్త చకోరాల దాహాన్ని తీర్చటానికి జ్ఞానమయి ప్రేమ మేఘమనే బాబా స్వానందమనే జలాన్ని వర్షించటం గురించి వినండి. ఆయన ఇలా అన్నారు. అమ్మా, ప్రాణాన్ని ఇలా ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? నేను కేవలం రొట్టె ముక్క అడుక్కునే ఫకీరును. నా వైపు ప్రేమగా చూడు. నిజానికి నేను నీ బిడ్డను. నీవు నాకు అమ్మవి. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. నీకు గొప్ప సుఖాన్నిచ్చే ఓ విశేషం చెప్తాను చూడు. నా గురువు గొప్ప ఔలియా, కృపాసాగరులు. ఆయన సేవ చేసి నేను అలసిపోయాను. ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. నా మనసులో కూడా ఆయన ఎన్నడూ వదలకూడదని తీవ్రంగా ప్రయత్నించి ఆయన నోటి నుంచి మంత్రం తీసుకోవాలని ప్రబలంగా కోరిక ఉండేది. మొదట ఆయన నన్ను దోచుకున్నారు. నన్ను 2 పైసలు అడిగారు. నేను అవి వెంటనే వారికి ఇచ్చాను. మంత్రం ఇవ్వమని ఎంతగానో వేడుకున్నాను. నా గురువు పూర్ణకాములు. మరి ఆయనకు 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బడిగే వారిని నిష్కాములని ఎలా అనాలి? అయితే అలాంటి శంకను మనసులో రానియకూడదు. ఆయన వ్యవహారికమైన డబ్బును స్వప్నంలో కూడా కోరరు. డబ్బుతో ఆయన చేయవలసిన పనేముంది? నిష్ఠా సబూరులే ఆ 2 పైసలు, మరొకటి కాదు. వాటిని నేను వెంటనే ఇచ్చేశాను. అందువల్ల గురుమాత నా పట్ల ప్రసన్నురాలైనారు. ధైర్యం అంటేనే సహనం. దాన్నెన్నటికీ దూరం నెట్టేయకు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే ఇదే గట్టెక్కిస్తుంది. పురుషుల పౌరుషత్వం అంటే సహనం. ఇది సంతాపాన్ని, దైన్యాన్ని తీసేస్తుంది. యుక్తి ప్రయుక్తులతో సంకటాలను నివారిస్తుంది. సమస్త భయాలను పక్కకు నెట్టేస్తుంది. సహనం కావలసినంత కీర్తిని కలిగిస్తుంది. ఆపదలను అవతలకు తరిమివేస్తుంది. ఇక్కడ అవిచారం అనే బాధాకరమైన విషయం ఎవరికీ అంతుపట్టనిది. సహనం సద్గుణ రాశి. సద్విచారం అనే రాజుకు రాణి. మనుస్మృతిలో కూడా 10 సద్గుణాల్లో ధృతి అనే సహనానికే ప్రథమ స్థానం ఇవ్వబడింది. 6వ శ్లోకంలో నిష్ఠా, సహనం అనేవి సత్యమైన అక్కచెల్లెళ్ళు.
పరస్పరం ఒకరికొకరు ప్రాణం. సహనం లేకపోతే మానవుల స్థితి దయనీయంగా అయిపోతుంది. పండితులు కానీ గొప్ప గుణవంతులు కానీ ఇవి లేకపోతే వారి జీవితం వ్యర్థం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. గురువు ఒకవేళ స్వతహాగా సమర్థులైనప్పటికీ శిష్యుల నుంచి వారు తీవ్ర బుద్ధిని, సబల శ్రద్ధని, ధైర్యంతో కూడిన సహనాన్ని ఆపేక్షిస్తారు. రాయిని వజ్రాన్ని సానపై అరగదీస్తే శుభ్రపడతాయి, కానీ రాయి రాయిగానే ఉంటుంది. వజ్రం మాత్రం తేజస్సుతో దగదగ మెరుస్తుంది. మెరిసేందుకు రెండింటికి ఒకే పద్ధతి అవలంబించిన రాయి వజ్రములా మెరుస్తుందా? వజ్రం మెరుపుతో వజ్రంగా ఉంటుంది. రాయి తన గుణాన్ని అనుసరించి రాయిగానే ఉండిపోతుంది. 12 సంవత్సరాల పాటు గురు పాదాల వద్ద ఉండిపోయాను. గురువు చిన్నవాణ్ణైన నన్ను పెద్దవాడిగా చేశారు. గురువుకి నాపై ఎంత ప్రేమ ఉండేది! నాకు అన్న వస్త్రాలకు లోటు ఉండేదే కాదు. నా గురువు మూర్తీభవించిన భక్తి, ప్రేమలే. ఆయనకు శిష్యులపై నిజమైన ప్రేమ ఉండేది. నా గురువు లాంటి గురువులు అరుదు. ఆయన సాన్నిధ్య సుఖ వైభవాన్ని వర్ణించలేను. ఆ ప్రేమను ఏమని వర్ణించాలి? ఆయన ముఖం చూస్తే చాలు నా కళ్ళు అరమోడ్పులై ధ్యానస్థమై పోయేవి. మేమిద్దరము ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళము. నాకు వేరే చూడవలసినదంటూ ఏమీ ఉండేదే కాదు. నేను ప్రేమ ముప్పిరిగొనగా రాత్రింబవళ్ళు గురుముఖాన్నే అవలోకిస్తూ ఉండేవాణ్ణి. నాకు ఆకలి, దాహము ఉండేవే కావు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప మరో ధ్యానం ఉండేదే కాదు నాకు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యమే లేదు. గురువే నా స్మరణగా అయిపోయారు. నిజంగా గురువు కౌశలం అద్భుతము. నా గురువు కూడా ఇదే కోరేవారు. అది తప్ప ఆయనకి మరో కోరికే లేదు. ఆయన నన్నెప్పుడూ ఉపేక్షించేవారు కాదు. నా సంకటాల నుంచి నన్నెప్పుడూ రక్షించేవారు. కొన్నిసార్లు నేను గురువు పాదాల వద్ద ఉండేవాణ్ణి. కొన్నిసార్లు నేను సముద్ర తీరములో ఉండేవాణ్ణి. అయితే మా సహవాస సుఖానికి దూరం అంటూ ఉండేదే కాదు. ఆయన నన్ను కృపను నింపుకున్న దృష్టితో సంరక్షించేవారు. తాబేలు తన పిల్లలకు తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది మా గురువు పద్ధతి కూడా. ఆ దృష్టితోనే ఆయన తమ శిష్యులను కాపాడేవారు. అమ్మా, ఈ మసీదులో కూర్చొని ఉన్న నేను ఏం చేస్తానో అది నిజమని తెలుసుకో. నా గురువు నా చెవిలో ఏదీ ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? తాబేలు ప్రేమ దృష్టితో దాని పిల్లలకు సుఖ సంతోషాలనిస్తుంది. అమ్మా, ఊరికే ఎందుకు దుఃఖిస్తావు? నాకు ఉపదేశించటమే తెలియదు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు అవతలి ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఉంటాయి. దృష్టి సారించటంతోనే అది వాటిని పోషిస్తుంది. కనుక అంటున్నాను, మంత్రం కోసం వ్యర్థంగా ఎందుకు కష్టపడతావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నము తిను. ప్రాణాలను ఆకలితో అలమటించనీయకు. నా మాటల్లో శ్రద్ధ పెట్టు. నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అనన్యంగా చూడు. నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నాకు గురువేమీ ఉపదేశించలేదు. సాధన సంపన్నత అంటే జ్ఞానప్రాప్తికి 4 సాధనలు అంటే వివేక, వైరాగ్య, సమాధి, షట్ సంపత్తి, ముముక్షత్వాలను లభింపచేసుకోవడం అవసరము లేదు. 6 శాస్త్రాలకు చెందిన నైపుణ్యంతో పని లేదు. కేవలము గురువే కర్త, గురువే హర్త అన్న ఒక విశ్వాసం చాలు. కనుకే గురువు గొప్పదనం చాలా గొప్పది. గురువు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. అలా గురువు స్థితిని తెలుసుకున్న వారే ముల్లోకాల్లో ధన్యులు. ఈ ప్రకారంగా
ఆ వృద్ధురాలికి బాబా బోధించిన ఆ తరువాత ఆ విషయం ఆమె హృదయములో ముద్రించుకుపోయింది. ఆమె బాబా చరణాలపై తలపెట్టి తన సత్యాగ్రహాన్ని ఉపసంహరించుకుంది. మొదటి నుంచి ఈ కథను విని ఇది అది నా మనసులోని ఆలోచనకు సంబంధించినదని తెలుసుకొని అది నాకు ఉపయోగపడేదని భావించి నా మనసుకు ఆనందము ఆశ్చర్యము కలిగాయి. బాబా చేసిన ఈ లీల చూసి పరమ ఆనందముతో నా కంఠం పూడికిపోయింది. ప్రేమ పరవళ్ళతో ఒప్పుంగొంది. ఆ ఉత్తమ ఉపదేశం నా మనసులో హత్తుకుపోయింది. నా కంఠం గద్గదమవటం చూసి మాధవరావు నాతో ఇలా అన్నాడు. చెప్పండి అన్నా సాహెబ్, ఎందుకలా కంటతడి పెడుతున్నారు? ఎందుకలా కూర్చుండిపోయారు? బాబా కథలు లెక్కలేనన్ని ఉన్నాయి, ఎన్నిని చెప్పను? మాధవరావు అలా అంటుంటే మసీదులో గంటలు మ్రోగటం వినిపించింది. రోజు మధ్యాహ్న భోజనాలకు ముందు భక్తుల మసీదుకొచ్చి కూర్చుని గంధాక్షతలు, ఆద్యపాద్యాలు అంటే కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్లు ఇత్యాది విధులతో బాబాకు పూజ చేసేవారు. ఆ తరువాత బాపు సాహెబ్ జోగ్ పంచహారతి తీసుకుని బాబాకు భక్తి ప్రేమలతో హారతి ఇచ్చేవాడు. భక్తులు హారత పాడేవారు. ఆ హారతని నిర్దేశిస్తూ ఆ గంట గనగన మోగింది. నా మనసులోని కోరిక తృప్తి చెందింది. ఇద్దరము మసీదు వెళ్ళాము. మధ్యాహ్నం పూట ఈ హారతని పురుషులు స్త్రీలు కలిసి చేస్తూ ఉండేవారు. స్త్రీలు పైన మసీదులోను, పురుషులు క్రింద మండపములోను నిలబడేవారు. మంగళవాద్య ఘోషలో లోహపు పల్లెం మీద కొట్టే శబ్దం చేసేవారు. ఆ చప్పుడులో అత్యంత హర్షంతో నిండిన ఉచ్చ స్వరముతో అందరూ కలిసి హారతనిచ్చేవారు. మేము మండపము ద్వారం దగ్గరకు చేరాము. అప్పుడు హారతి గొప్పగా జరుగుతోంది. మసీదు మెట్లు పురుషులతో నిండిపోయాయి. పైకి పోవడానికి కొంచెం కూడా చోటు లేదు. నా మనసుకెలా అనిపించింది, హారతి అయ్యే వరకు క్రిందే ఉండాలి. హారతి అయ్యాక ఇతర భక్తులతో కలిసి పైకి బాబా దగ్గరికి వెళ్ళాలి. నా మనసులో అలా అనిపించటమే నిజమే. కానీ మాధవరావు స్వయంగా మెట్ల మీదకి వెళ్ళి చేత్తో నన్ను కూడా లాగాడు. నన్ను బాబా వద్దకు తీసుకెళ్ళాడు. బాబా తమ స్థానములో కూర్చుని హాయిగా చిలిం పీలుస్తున్నారు. ఎదుట జోగు ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచహారతతో ఆయనకు హారతిస్తున్నారు. అలా హారతి వైభవపేతంగా జరిగేటప్పుడు మాధవరావు బాబాకి ఎదురుగా కుడివైపు తను కూర్చుని నన్ను కూడా కూర్చోపెట్టాడు. అప్పుడు శాంతమూర్తి సత్పురుషులు మొకటమని బాబా మృదు మధుర మంజుల స్వరముతో నాతో, శ్యామారావు నీకిచ్చిన దక్షిణను నాకివ్వు అన్నారు. నేను ఇలా అన్నాను, బాబా, ఈ శ్యామారావు ఇక్కడే ఉన్నాడు. అతను దక్షిణకు బదులు నమస్కారాలు ఇచ్చి ఇవే నా 15 రూపాయలు, ఇవి బాబాకివ్వు అన్నాను. అందుకు బాబా ఇలా అన్నారు, సరే వాటినిటివ్వు. ఏదైనా మాట్లాడుకున్నారా? ఇద్దరు ఏమైనా అనుకున్నారా? మీరు ఏమేం మాట్లాడుకున్నారో అదంతా నాకు ఇప్పుడు చెప్పు. నమస్కారాల సంగతి అటుండని, అతనితో ఏం మాట్లాడావో అదంతా పూర్తిగా నాకు వినిపించు. ఆ విషయాలు చెప్పాలని నాకెంతో కోరికగా ఉంది. కడుపులో ఆనందం ఎమడటం లేదు. హారతి ఎంతో గట్టిగా పాడుతున్నప్పటికీ ఆ పరమానందం నా పెదవుల నుంచి బయటపడింది. తలగడికి చేరగిలబడి కూర్చున్న బాబా నా మాటలు వినేందుకు ముందుకు వంగారు. నేను కూడా ముఖము ముందుకు వంచి చెప్పడం మొదలుపెట్టాను. బాబా, ఇక్కడ జరిగేవన్నీ నా మనసుకి మధురంగా అనిపించాయి. అందులో ఆ వృద్ధురాలి కథ ఎంతో అద్భుతంగా అనిపించింది. బాబా, శ్యామారావు ఈ కథ చెప్పినప్పుడు మీ కరుణ నాకు కనిపించింది. ఈ కథా రూపముతో మీరు నాపై అనుగ్రహం చూపినట్లు నాకు నిశ్చయం కలిగింది. దానికి బాబా ఎంతో ఉత్సాహంతో
ఆ కథంతా నాకు పూర్తిగా చెప్పు. ఆ అద్భుతం ఏమిటో, ఆ అనుగ్రహం ఏమిటో చూద్దాం అన్నారు. ఆ సంగతి నేనిప్పుడు విన్నాను. అది నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. దాన్ని నేను ఆపకుండా బాబాకు చెప్పేశాను అని. అది విని బాబా మనోవృత్తి ప్రసన్నంగా కనిపించింది. ఈ ప్రకారంగా జరిగినదంతా నేను చెప్పాను. బాబా కూడా దాన్ని శ్రద్ధగా విన్నారు. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు: ఇది గొప్ప అమూల్యమైనది. దీన్ని బాగా గుర్తుంచుకో. తరువాత ఎంత ఉల్లాసంగా మళ్ళీ ఆయన ఇలా ప్రశ్నించారు: ఈ సంగతి ఎంత మధురంగా ఉంది. నీ మనసులో అది బాగా నాటుకుపోయింది కదా. నిజంగా దాని అర్థమేమిటో నీకు బోధపడిందా? నేను ఇలా అన్నాను: బాబా, ఈ క ఈ కథ వినటంతో నాకు శాంతి కలిగింది. నా మనసులోని పీడ దూరమైంది. నాకు నిశ్చింత మార్గం తెలిసిపోయింది. దానికి బాబా ఇలా అన్నారు: నా పద్ధతి సంబంధించిన అనుభవజన్య జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవడం, దాని కోసం దాన్ని ధ్యానం చేయడం, ఇదే ఆత్మానుష్ఠానము. దాని ప్రీతి కోసం చేసే పని అవుతుంది. అందువల్ల వృత్తికి తృప్తి కలుగుతుంది. సర్వ ఇచ్ఛల నుంచి ముక్తి కలిగి సర్వ ప్రాణుల్లో ఉండే పరమేశ్వరుణ్ణి మనసులోకి రాణిస్తే ధ్యానం చక్కగా జరిగి ప్రాప్తించవలసింది ప్రాప్తిస్తుంది. కేవలం మూర్తిభవించిన జ్ఞానం చైతన్యము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। मो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा